జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు మేలు జరుగుతోంది అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొందరు ఇడ్లీ, దోశ, వడ అంటూ వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దక్షిణాది వ్యక్తి అని, జీఎస్టీ సంస్కరణల వల్ల ఏదైనా సమస్య ఉంటే నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనపై కొండా లక్ష్మణ్ తిరుగుబావుట ఎగరవేశారని, చేనేత సహకార ఉద్యమానికి ఊపిరి పోశారని అన్నారు. జీఎస్టీకి సంబంధించి కూడా అంత మంచి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలని చెప్పి ఆలోచనతో దేశవ్యాప్తంగా రేపటి నుంచి జీఎస్టీ విషయంలో కొనుగోలుదారులను సన్మానించడము, షాపు యజమానులకు కూడా వాళ్ళను కలిసి వారి ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు సెమినార్లు పెడుతున్నాం అన్ని ప్రాంతాల్లో. రేపటి నుంచి 29 వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము జీఎస్టీ సంస్కరణ వల్ల సమాజంలో పేద ప్రజలకు ఏం లాభం జరిగింది, ఏం న్యాయం జరిగింది అనే విషయంలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ విధంగా ముందు వైపు